శ్రీకృష్ణుడు భూమిపై ఒక సాధారణ గొల్లపిల్లవాడిలా తన స్నేహితులతో కలిసి భోజనం చేయడం, ఆడుకోవడం చూసి బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. ఈ చిన్న పిల్లవాడు పరమాత్మ ఎలా అవుతాడు అని తన గర్వంతో పరీక్షించాలనుకున్నాడు. కృష్ణుడు తన స్నేహితులతో అడవిలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కృష్ణుడి స్నేహితులను ఆవు దూడలను దొంగిలించి ఒక రహస్య గుహలో దాచిపెట్టి వారిని నిద్రపుచ్చుతాడు. కృష్ణుడికి ఇది బ్రహ్మ చేసిన పని అని వెంటనే అర్థమవుతుంది. ఆమె ఏమాత్రం కంగారు పడకుండా తానే ఆ గోపబాలురుగా ఆవు దూడలుగా మారిపోతాడు. 1 సంవత్సరం గడిచిన వ్రజంలో ఎవరికీ అనుమానం రాదు. బ్రహ్మ తిరిగి వచ్చి చూడగా తను దాచిన వారు గుహలో నిద్రపోతున్నారు, కానీ బయట కృష్ణుడితో కలిసి మళ్ళీ వారే ఆడుకుంటున్నారు. అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ప్రతి బాలుడిలోనూ ప్రతి దూడలోనూ బ్రహ్మకు విష్ణువు కనిపిస్తాడు. తన సృష్టి అంతా కృష్ణుడిలోనే ఉందని బ్రహ్మ గ్రహిస్తాడు. బ్రహ్మ తన అహంకారాన్ని వీడి సమస్త సృష్టికి మూలమైన నీకంటే నేనే గొప్ప సృష్టికర్తనని గర్వపడ్డాను, నన్ను క్షమించు అని కృష్ణుడిని వేడుకుంటాడు.